ప్రియ నేస్తాలు, రోజా తెలుగు డైరీస్కు స్వాగతం. ఈరోజు కోడిపుంజులు రాబందు అనే ఒక చక్కని కథ విందామండి. రామయ్య ఇంట్లో ఒక కోడిపుంజు ఉండేది. రంగయ్య ఇంట్లో ఒక కోడిపుంజు ఉండేది. ఒక కోడిపెట్ట కోసం ఆ రెండూ పోట్లాడుకుంటూ ఒకదానిపై ఒకటి తలపడ్డాయి. ఓడిపోయిన పుంజు పారిపోయి పొదల్లో దాక్కుంది. గెలిచిన కోడిపుంజు గెలిచిన గర్వంతో ఒక పురిళ్ళు ఎక్కి బిగ్గరగా కొక్కురొక్కో అని అరవసాగింది. ఆకాశంలో ఎగురుతున్న ఓ రాబందు ఆ శబ్దం విని క్రిందకి దిగి ఆ కోడిపుంజుని కాళ్లతో పట్టుకుని ఎగరేసుకుపోయింది. అప్పుడు పొదల్లో దాగి ఉన్న కోడిపుంజు కోడిపెట్టతో హాయిగా సహజీవనం సాగించింది. ఈ కథలో నీతేమిటంటే, దేవుడు గర్వపోతులనే శిక్షిస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ రోజారమణి.